పిల్లలు మరమ్మతు చేయకుండా మొత్తం పోతే బాగుండు బదనాం చేయొచ్చని చూస్తున్నారు. ఆ బదనాం కోసమే నీళ్లు మోటార్లు వస్తుంటే నీళ్ళు వచ్చే పరిస్థితి కట్కేస్తే నీళ్ళు వచ్చి పట్టే రంగనాయక సాగర్లో మల్లన్న సాగర్లో. బంగారమూల పంటలు పండలేదా? ఒక జిల్లానా? కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, వరంగల్ జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, యాదాద్రి జిల్లా, మేడ్చల్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇలా ఎన్నో జిల్లాలకు నీళ్లు పోతాయి కాళేశ్వరం ద్వారా. ఇప్పుడు కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది. పోయిన యాసంగి పోయింది. కావాలనే మీరు చేస్తా ఉన్నారు. సో రాజకీయాలు మానండి, వెంటనే మోటార్ లాంచ్ చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వేలాది లక్షలాది రైతుల్ని తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం, మా రిజర్వాయర్లు మా చెరువులు నింపుకుంటాం, యాసంగి పంట పండించుకుంటాం. మీరు వెంటనే చేయాలి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, మీ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీకు పంచాయతీలు ఉంటే మీరు చూసుకోండి. కానీ ఇది రైతులకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను, రైతుల కోసం మాట్లాడుతున్నా, రైతుల పక్షాన మాట్లాడుతున్నా, మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నా. నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది కనుక నేను చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో కూడా నా రైతులకు కూడా 70,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. రేపు నా రైతులు కూడా దెబ్బతింటారు అని నా రైతుల పక్షాన మాట్లాడుతున్నా, రాష్ట్రంలోని రైతుల పక్షాన మాట్లాడుతున్నా. ఎందుకంటే కాళేశ్వరంలో నా నియోజకవర్గం కూడా ఒక భాగమే. నా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేసిండ్రు, పెద్ద ఎత్తున యాసంగి పంట సాగు జరుగుతూ ఉంది. నా జిల్లా, నా నియోజకవర్గం, ఈ రాష్ట్రం దెబ్బతింటది అనే ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా. అర్థం చేసుకోండి. రాజకీయాలు కాదు, రాష్ట్రం ముఖ్యం. చిల్లర రాజకీయాలు, బురద రాజకీయాలు మానండి. వరద నీటిని ఒడిసి పట్టండి. అదేవిధంగా ఇది ఒక కాళేశ్వరమే కాదు, నల్గొండలో అట్లే చేస్తుంది. ఏఎంఆర్పి ప్రాజెక్ట్, ఎలిమినేటి మాధవరెడ్డి గారి ప్రాజెక్టులో ఆడ కూడా మోటార్లు వత్తక ఇప్పటికి కూడా పూర్తి చెరువులు నింపలే. ఏఎంఆర్పి శ్రీశైలంలో, సాగర్లో మీరు చూస్తున్నారు, 2 నెలలకెళ్ళి నీళ్లు సముద్రంలో పోతున్నాయి. 2 నెలలకెళ్ళి శ్రీశైలం గేట్లు, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే ఉన్నాయి. కానీ ఆడ మోటార్లు వస్తారు. ఇలా 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలో మన కృష్ణానదిలో నీళ్లు వచ్చినాయి. ఎప్పుడు కూడా జూలైలో నీళ్లు రావు, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో వస్తాయి. 18 ఇయర్స్, 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి జూలై నెలలో కృష్ణానదిలో నీళ్లు వచ్చినాయి. అయినా మీరు ఇప్పటిదాకా నింపలే. ఏఎంఆర్పి ప్రాజెక్ట్ కింద మరి ఎందుకు డిస్ట్రిబ్యూటరీలకు నీళ్ళు, చెరువులకు నీళ్ళు వదులుతలేరు? డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చెరువులకు నీళ్లు ఎందుకు వదులుతలేరు? ఎందుకు ఇంకా ఏఎంఆర్పి కింద ఇబ్బంది ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కల్వకుర్తి ప్రాజెక్టు ఒకటే మోటార్ నడుపుతుంది, 800 క్యూసెక్కులు. ఆడ 3 మోటార్లు నడపాలి, 2400 క్యూసెక్కులు రోజుకు తీసుకోవాలి. కానీ ఒకటే మోటార్ నడుపుతుండ్రు, 800 క్యూసెక్కులే తీసుకుంటుండ్రు. నీళ్ళేమో సముద్రం పాలు, మనకేమో నీళ్ళు వస్తలేవు. అటు కల్వకుర్తి మోటార్లు నడపరు, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మోటార్లు నడపరు, ఇటు కాళేశ్వరం మోటార్లు నడపరు. ఎక్కడ చూసినా అట్లే. దేవాదులు కూడా అట్లే చేసిండ్రు వరంగల్ జిల్లాలో. అరే మంత్రులు పోయినరు, ఫేజ్ 3 ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఎప్పుడు పోయిన యాసంగి పంటలో మంత్రులంతా 5 మంత్రులు పోయినరు, దేవాదుల ఫేజ్ 3 ఇనాగ్రేషన్ అన్నారు. ఇప్పటిదాకా దేవాదుల ఫేజ్ 3 మోటార్లు నడుస్తలేవు. ఎందుకు? ఇప్పుడు ఆడ గన్ని నీళ్లు పోతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి. దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు? దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్ జిల్లాకు నష్టం. ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయక నల్గొండ జిల్లాకు నష్టం. కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయక మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయక కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు నష్టం. ఏంటి మీరు ఏం చేస్తున్నారు? అరే మొత్తం వ్యవస్థ అంతా తయారున్నది, ఉన్న వ్యవస్థ నడపడం చేతనైతే లేదా? సకాలంలో వేసవి కాలంలో మెయింటెనెన్స్ పనులు చేసుకోవాలి, వర్షాకాలంలో నీళ్లను ఒడిసి పట్టాలి. వాట్ ఈస్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? కమిషన్లకే మీకు టైం సరిపోతలేనట్టుంది. లెక్కలు చూసుకోవడానికి, పర్సంటేజ్ చూసుకోవడానికి, ఆ వాటాలు పంచుకోవడంలో ఢిల్లీకి, గల్లీకి, మంత్రుల మధ్య మీకు కొట్లాటలకే సమయం సరిపోతున్నట్టు కనబడతా ఉంది. వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? నీళ్లు ముఖ్యం కదా, రాష్ట్రం ముఖ్యం కదా, ప్రజలు ముఖ్యం కదా, రైతులు ముఖ్యం కదా. రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యమా? ఒక ప్రాజెక్టులు కాదు, నిర్లక్ష్యం అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా, 2 అయితే మరి ఇంకో రోజు మాట్లాడాలన్నా, ఇంకో రోజు మాట్లాడతలే బాబు, ఇది మళ్ళీ డైల్యూట్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ అనుకున్నా, బట్ ఐల్ స్పీక్ లేటర్. థ్యాంక్ యూ.